బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ వారసత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి కూడా ప్రతీక. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే సరిగ్గా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలోనే ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. సో ఈ బతుకమ్మ పండుగ హిస్టరీ ఏంటి? బతుకమ్మ పండుగకు మనకు చారిత్రక నేపథ్యం అర్థమయ్యటానికి ఈ పుస్తకం తెలంగాణ పబ్లికేషన్స్ వారు ప్రచురించినటువంటి తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్స్, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, అలాగే తెలంగాణ ప్రముఖ చరిత్రకారుడు డి సత్యనారాయణ కలిసి రచించిన పుస్తకం. సో ఎందుకంటే ఈ చరిత్ర తెలంగాణ ప్రజల చరిత్ర, ఒక రకంగా చెప్పాలంటే బతుకమ్మ చరిత్ర తెలంగాణ ప్రజల చరిత్ర. సో ఇప్పుడు నేను చూపెట్టినటువంటి ఈ పుస్తకం ప్రకారము, ఎందుకంటే నేనేం చరిత్రకారుని కాదు, అందువల్ల ఒక ఆథెంటిక్ సోర్స్ను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. సో ఈ పుస్తకం ప్రకారము ఈ బతుకమ్మ పండుగకు ఒక రకంగా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. 2000 years ఆఫ్ హిస్టరీ. తెలంగాణను పాలించిన తొలి చక్రవర్తి ప్రఖ్యాత వంశము శాతవాహన వంశం. శాతవాహన వంశములో ఒక ప్రఖ్యాత రాజు హాలా. సో ఈ హాలా రాజు కంపైల్ చేసినటువంటి అంటే సేకరించినటువంటి, రచించినటువంటి ఈ ఒక పద్యాలు, దీన్ని ఆంథాలజీ ఆఫ్ పోయమ్స్ అంటాం. సో దీన్ని గత సప్తశతీస్. సో ఈ గత సప్తశతీస్లో ఆయన సేకరించిన ఈ పద్యాలలో ప్రారంభంలోనూ చివరిలోనూ గౌరమ్మ అని ఉంటుంది. అంటే ఆ పాట లేదా పద్యం ప్రారంభంలో గౌరమ్మ ఉంటుంది, చివరిలో కూడా గౌరమ్మ ఉంటుంది. అందువల్ల మీకు బతుకమ్మ పాటల్లో కూడా చాలా పాటలు చివరన గౌరమ్మతో ఎండ్ అవుతుంది. సో బతుకమ్మ పూలతో చేసినా కూడా గౌరమ్మ దేవతను ఆధారంగా ఈ బతుకమ్మ పేరుస్తారు కూడా. అందువల్ల గౌరమ్మతో ఎండ్ అవుతుంది. అంటే ఈ కామనాలిటీ, అంటే శాతవాహన రాజు క్రీస్తు పూర్వం 80వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము 230 సంవత్సరం, అంటే నియర్లీ 2000 years ఎగో, అంటే 80 బిఫోర్ క్రైస్ట్ నుంచి 230 AD ఈ ప్రాంతంలో శాతవాహనులు తెలంగాణ ప్రాంతాన్ని ఈ కాలంలో పాలించారు. సో ఆ కాలంలో ఉన్న పాటల్లో గౌరమ్మతో ప్రారంభమై గౌరమ్మతో ఎండైంది. ఈనాటికి బతుకమ్మ పాటల్లో అత్యధిక పాటలు గౌరమ్మతో ఎండ్ అవుతాయి కనుక బహుశా ఈ బతుకమ్మ పండుగ ఆరిజిన్స్ శాతవాహనుల కాలం నాటిదే అని ఈ చరిత్రకారుల విశ్వాసం. అందువల్ల ఈ బతుకమ్మ పండుగకు 2000 సంవత్సరాల చరిత్ర ఉండవచ్చు అని అంచనా. సో ఆ శాతవాహనుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మరో ప్రముఖ రాజు మాధవవర్మ. సో ఈ మాధవవర్మ 5వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించినట్టుగా చెప్తారు. సో ఈ బతుకమ్మ సాంప్రదాయ పాటల్లో ఈ మాధవవర్మ రాజు ప్రస్తావన కూడా ఉండే పాటలు ఉన్నాయి. అందువల్ల బహుశా ఈ 5వ శతాబ్దము ఆ ప్రాంతంలో కూడా ఈ పండుగ కొనసాగింది, ఈ బతుకమ్మ సాంప్రదాయం కొనసాగింది అనేది చరిత్రకారుల అంచనా. అయితే ప్రధానంగా కాకతీయుల కాలం నుంచి ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాకతీయుల కాలంలో, ముఖ్యంగా కాకతీయ రుద్రమాదేవి కాలంలో, అంటే 1262 to 1289, సో అంటే సుమారు ఒక 1000 సంవత్సరాల క్రితం, 960 సంవత్సరాల క్రితం ఈ ఓరుగల్లు రాజధానిగా, అంటే ప్రస్తుత వరంగల్ రాజధానిగా చేసుకొని పాలించినటువంటి ఒక ప్రఖ్యాత రాజవంశము కాకతీయుల వంశం. సో ఆ కాకతీయుల వంశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన రుద్రమాదేవి కాలంలో ఈ బతుకమ్మ పండుగ చాలా ప్రాచుర్యాన్ని పొందింది అని చరిత్రకారుల విశ్వాసం. ఆమె యాదవరాజులపైన విజయం సాధించి వచ్చాక కూడా ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ జరిపారని కూడా ఇన్స్క్రిప్షన్స్ మనకు కనబడతాయి. సో అందువల్ల అంటే మనకు శాతవాహనుల కాలంలో 2000 సంవత్సరాల క్రితం మొదలై ఆ తర్వాత కాకతీయుల కాలం వరకు కూడా ఇది కొనసాగింది. అంటే అలాగే ఇక్ష్వాకుల కాలంలో కూడా మీకు హరితి అని ఒక దేవతను పూజించేవారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో ఈ దేవతను పూజించినటువంటి ఆనవాళ్ళకు కూడా లభించాయి.
అలాగే ఆమ్రాబాద్ మండలంలో హరితి చెలక, హరితి రేవుల అనే గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఈ హరితి అనే దేవత సంబంధించిన పూజ కూడా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి పోలిక హరితి దేవతకు బతుకమ్మ దేవతకు కూడా ఉందంటారు. సో ఇలా ఆ శాతవాహనులు, మాధవవర్మ, ఇక్షాకులు, చాళుక్యులు, అలా కాకతీయుల వరకు కూడా ఈ పండుగ ఒక ప్రాశస్త్యాన్ని పొందింది. అలాగే మీకు తరువాత కాలంలో కుతుబ్ షాహీ డైనాసిటీ 15th సెంచరీ నుంచి 17th సెంచరీ 15వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దపు కాలంలో ఈ ప్రాంతాన్ని, గోల్కొండ రాజ్యాన్ని పాలించినటువంటి కుతుబ్ షాహీల కాలంలో కూడా బతుకమ్మ పండుగ విశేషమైన ప్రజాదరణ కలిగిన పండుగగా ఉండేది అని. తర్వాత కుతుబ్ షాహీల తర్వాత నిజాం ఆఫ్ హైదరాబాద్ వచ్చాక కూడా ఇది అలాగే బతుకమ్మ పండుగకున్న ప్రాబల్యము, ప్రాచుర్యము కొనసాగింది అని. ఎందుకంటే ముస్లిం రాజు అయిన ఇబ్రహీం గురించినటువంటి పాటలు కూడా మీకు బతుకమ్మ పండుగలో ఆ రాజును పొగుడుతూ కూడా కొన్ని పాటలు ఉన్నట్లుగా ఈ బతుకమ్మ పాటలను పరిశీలించిన వారు చెప్తారు. వాస్తవంగా 18th సెంచరీ 18వ శతాబ్దం వరకు కూడా బతుకమ్మ పాటలు కానీ, బతుకమ్మ పండుగ కానీ ఇది ఓరల్ ట్రెడిషనే, అంటే మౌఖిక సాంప్రదాయమే. అమ్మమ్మల నుంచి, అమ్మల నుంచి, నానమ్మల నుంచి నెక్స్ట్ జనరేషన్ ఈ పాటలను నేర్చుకునేవారు. ఇప్పటికీ కూడా చాలామంది అలాగే నేర్చుకుంటారు. సో 18th సెంచరీలో ముఖ్యంగా 1750లో కాంచనపల్లి నరసింహరాజ్ దాసు పద్యాలలో కూడా మనకి ప్రత్యేకంగా ఈ పద్యాలనైనా కొన్నిటిని సేకరించి ఈ బతుకమ్మ యొక్క చరిత్రను, ఈ పండుగ, ఈ దేవత ప్రాధాన్యతను వివరిస్తారు. సో అందులో చాలా పాపులర్గా ఉన్న బతుకమ్మ పాట అయినటువంటి శ్రీలక్ష్మిని మహిమలు అనే పాట మనకు చాలా పాపులర్గా బతుకమ్మ పాటలు వినబడుతుంది. ఈ శ్రీలక్ష్మిని మహిమలు అన్న పాటలో మనకు స్పష్టంగా కనబడేది ఒక పార్వతి, అలాగే సరస్వతి, శ్రీలక్ష్మి, అంటే ఈ 3 దేవతలను కూడా ఇందులో ప్రత్యేకంగా పేర్కొంటారు. అంటే ఒక రకంగా బతుకమ్మ పండగ ఎంబాడిమెంట్ ఆఫ్ 3 గాడెసెస్. అంటే ఈ 3 దేవతలు, అటు పార్వతి, సరస్వతి, శ్రీలక్ష్మి. సో అంటే ఆస్తిని, సంపదను ఇచ్చే దేవత, జ్ఞానాన్ని, విద్యను ఇచ్చే దేవత, అలాగే వృద్ధిని ఇచ్చేటువంటి దేవత, అంటే సంతానం ఇచ్చేటువంటి దేవతగా, పంటలు ఇచ్చే దేవతగా ఆ పార్వతిని కూడా కొలుస్తారు. సో ఈ 3 దేవతల్ని కూడా ఈ బతుకమ్మ సింబలైజ్ చేస్తుంది అని కూడా ఈ పాట ద్వారా మనకు అర్థమవుతుంది. సో చిత్రంగా ఉన్నాయి ఈ పాటలు, చిత్రంగా ఉన్నాయి శ్రీలక్ష్మిని మహిమలు అని చెప్పి ఈ పాటలో కొలుస్తారు. సో అందువల్ల ఈ పాట ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే బతుకమ్మ అనేది అటు 3 అమ్మల యొక్క కలయికగా, 3 అమ్మల సింబాలిజంగా కూడా బతుకమ్మను పూజిస్తారు. సో ఇందులో మనకి పాటల్లో కూడా ఇంకా ప్రత్యేకత ఏంటంటే చాలా లోకల్ హిస్టరీ, స్థానికంగా ఉన్నటువంటి చరిత్ర, పురాణాలు, ఇలా రకరకాల వాటి చెప్తారు. మీరు జాగ్రత్తగా బతుకమ్మ పాటలు వింటే చాలా అంటే మారల్స్, అంటే నైతికపరమైన అంశాలు, చరిత్రకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవి నెక్స్ట్ జనరేషన్కు అందించేటువంటి అత్యంత విలువైనటువంటి సందేశాలు కలిగినవి కూడా మనకి బతుకమ్మ పాటల్లో కనబడతాయి. సో ఈ బతుకమ్మ పాటల్లోనే కాదు, పూజా విధానంలో కూడా త్రిమూర్తులను మనకిది ఆరాధన ఇచ్చేటువంటి పద్ధతి కనబడుతుంది. మీకు ఉదాహరణకు ఇందులో మీరు పూలను కూడా చూసుకుంటే తంగేడు పువ్వు కానీ, గుమ్మడి పువ్వు కానీ, బీరకాయ పువ్వు కానీ, అంటే పసుపు ధనానికి సింబల్గా, సో అలాగే పసుపు ధనానికి సింబల్గా పార్వతీమాతను కొలిచేటువంటి దానికి సింబల్గా ఉంటుంది. అలాగే కట్ల పువ్వు ఉంటుంది, బ్లూ కలర్. అలాగే మీకు గునుగు పువ్వు, వైట్ కలర్ పూలు ఉంటాయి. సో ఈ రకరకాల పూలు ఏంటంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని సూచించే రంగు, పార్వతీ పరమేశ్వరులను సూచించే రంగు, బ్రహ్మ సరస్వతులను సూచించే రంగు కూడా మనకి ఇందులో కనబడతాయి. అంటే ఈ బతుకమ్మ పండుగ ఎసెన్స్లోనే త్రిమూర్తుల తత్వం మనకు బోధపడుతుంది. సో అందువల్ల ఇదొక వాస్తవంగా ఇది జానపద పండుగ కనుక, జానపద పండుగకు చరిత్రలో రూట్స్ వెతకడం అంత సులభం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే చారిత్రక ఆధారాలు లభించడం అనేది కష్టం.
సో కానీ ఈ ఒక్కటి మాత్రం నిజమేంటంటే ఇది తెలంగాణ గ్రామసీమల్లో 2000 సంవత్సరాలుగా రకరకాల మార్పులు వచ్చినా కూడా ఆ మార్పులను తట్టుకొని తెలంగాణ ప్రజల జనజీవన విధానంగా బతుకమ్మ పండుగ కొనసాగింది. అందుకే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ అస్తిత్వానికి ఒక బలమైన సింబల్గా ఈ బతుకమ్మ పండుగ నిలిచిపోయింది. ఎందుకంటే తెలంగాణలో తప్ప భౌగోళికంగా మరెక్కడా కూడా ఈ పండుగ జరపరు. అయితే ఈ పండుగను పోలిన పండుగలు, డ్యాన్సులు, ఫెస్టివల్స్ మనకు చాలా ఉంటాయి. ఇప్పుడు గుజరాతీయ ప్రాంతంలో గర్బా డ్యాన్స్లు ఉంటాయి. అలాగే తెలంగాణలో లంబాడీస్ జరుపుకునే తీజ్ ఫెస్టివల్ ఉంటుంది, తీజ్ పండుగ ఉంటుంది. అలాగే మీకు మధ్య భారతదేశంలో గోండ్లి అని, రాజస్థాన్లో గంగోరే అని, తమిళనాడులో కుమ్మి అని, అలాగే మీకు కేరళలో కాయ్ కొట్కల్ అనేది, ఇలా రకరకాల పేర్లతో ఈ డాన్స్ రిలేటెడ్ ఫెస్టివల్స్ మనకు చాలా ఉంటాయి. అంటే పాటలు పాడుతూ జరుపుకునేటువంటి పండుగలు. కానీ బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకం. అందుకే తెలంగాణ హెరిటేజ్గా ఇది ఉండిపోయింది, తెలంగాణ సింబల్గా ఉండిపోయింది. మీకు బతుకమ్మ పండుగ రోజు ఆడబిడ్డ తప్పనిసరిగా తల్లిగారింటికి వస్తుంది. సో కూతురు అల్లుళ్ళను తల్లిగారింటికి పిలుస్తారు. ఊరంతా కదిలి ఈ పండుగ జరుపుకుంటారు. తర్వాత ఈ పండుగలో వాడే పూలకు కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అందుకే వాటర్ బాడీస్లో బ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్లు కావు ఇవి. అంటే నీటి వనరులను కలుషితం చేసేది కాదు. నీటి వనరులను ఈ సీజన్లో శుభ్రపరిచేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పూలు ఈ బతుకమ్మ పండుగలో మనకు పేరుస్తారు. అందువల్ల ఈ పండుగ ప్రకృతిని కూడా ఆరాధించడానికి ఒక సింబల్గా ఉంటుంది. అంటే జానపద సంస్కృతే కాదు, గ్రామీణ ప్రజల జనజీవన స్వభావాల సాంప్రదాయాలే కాదు, ఆఖరికి ప్రకృతికి మానవునికి ఉండాల్సినటువంటి అత్యంత సన్నిహిత సంబంధాన్ని కూడా బతుకమ్మ పండుగ మనకు తెలియజేస్తుంది. అందువల్ల ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు సింబలే కాదు, మానవ నాగరికతలో ప్రకృతికి పరిరక్షణకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా ఇది తెలియజేస్తుంది. అలాగే చాలా పండుగలు మనకి ఇంట్లోనే జరుపుకుంటారు. అలా కాకుండా ఒక సామూహిక జనజీవనానికి సింబల్గా కూడా ఈ పండుగ ఉంటుంది. అంటే ఒక సోషలైజ్డ్ ఫెస్టివల్, ఒక కలెక్టివ్ ఫెస్టివల్, ఒక సామూహిక జీవన విధానానికి ఒక ప్రతీకగా కూడా ఈ పండుగ మనకు తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటారు. అందువల్ల ఇది తెలంగాణ అస్తిత్వానికి ఒక బలమైన ఆయుధంగా ఒక తర్వాత కాలంలో మారడానికి కూడా దీనికి ఉన్న చరిత్ర, ప్రత్యేకతే ఒక ముఖ్యమైన అంశం.